సినిమా ఇండస్ట్రీలో తెలుగువారి హీరోయిన్స్ గా కొనసాగడం చాలా అరుదుగా ఉంటుంది. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఎంతో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాలో హీరోయిన్స్ గా రావడానికి ఇష్టపడరు. ఇకపోతే కొంతమంది సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి మెయిన్ హీరోయిన్ గా కాకుండా సినిమాలో ఏదైనా కీలక పాత్రలు నటించే అవకాశం వస్తుంటుంది. ఇలా మన తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల నాన్న నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కోర్టు సినిమా ద్వారా తెలుగు బ్యూటీ శ్రీదేవి వెండితెరపై సందడి చేసింది. కాకినాడకు చెందిన శ్రీదేవి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం రీల్స్ చేస్తూ ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీదేవి కోర్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి తన నటనతో మరోసారి ప్రేక్షకుల్ని సందడి చేశారు. ఇక ఆమె తదుపరి సినిమాల గురించి ఇప్పటి వరకు ఎక్కడ అధికారిక ప్రకటన లేకపోయినా తన ప్రాజెక్టుల గురించి శ్రీదేవి చేసిన కామెంట్స్ మాత్రం భారీ స్థాయిలో విమర్శలకు దారితీస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు 5వ క్లాస్ నుంచి ప్రేమలోకలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న గోపీచంద్ మలనేని, హరీష్ శంకర్ వంటి దర్శకులు తనను కలిశారని, తన రీల్స్ వారికి బాగా నచ్చాయని చెప్పినట్టుగా తెలిపారు. ఇకపోతే తాజాగా ఈమె తనకు బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయని చెప్పడంతో పెద్ద ఎత్తున వార్తలు నిలిచారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తనని కలిశారని, తనతో ఒక కవర్ సాంగ్ చేయాలని అవకాశం ఇచ్చినట్టుగా తెలిపారు. ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొనడం కోసం తనని ముంబైకి రమ్మని చెప్పారు. ఇలా ముంబై రమ్మని పిలవడంతో నాకు కాస్త భయం వేసి నేను ఈ అవకాశాన్ని వదులుకున్నాను అంటూ శ్రీదేవి చెప్పింది. అయితే ఈ కామెంట్స్ పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ ఈమెపై భారీగా విమర్శలు చేస్తున్నారు. శ్రీదేవి నటించింది ఒక్కటే సినిమా. ఈ సినిమా వెంటనే బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయని చెప్పడంతో ఈమెపై భారీగా విమర్శలు వస్తున్నాయి. నీ పేరు మాత్రమే శ్రీదేవి, నువ్వు శ్రీదేవి అని ఫీల్ అయిపోకు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కి కూడా ఇప్పటివరకు బాలీవుడ్ లో అవకాశం రాలేదు, నీకెలా వచ్చింది అంటే ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే కోర్టు సినిమా తర్వాత ఇప్పటి వరకు మరొక తెలుగు సినిమా గురించి ప్రకటించకపోవడం గమనార్హం.